సమంత నా క్రష్ నువ్వు ఎన్నో రోజులు చేతిలో రేఖలన్నీ అరగొట్టుకున్నా నిన్ను చూసి. కానీ ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకోవడం కొంచెం బాధ అనిపించింది. సమంత అయితే ఈరోజు రెండో పెళ్లి జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎవరయ్యా చెప్పింది రెండో పెళ్ళని? రెండో పెళ్ళని నువ్వు చెప్పావా? రెండో పెళ్ళి కాదు, ఆవిడకి మనస్ఫూర్తిగా అంటే ఆవిడకి మనసుగా అంటే మంచిగా మనసుకి నచ్చిన పెళ్ళి ఇది. ఫస్ట్ పెళ్ళి ఇదే అనమాట. ముందు జరిగింది పెళ్ళే కాదు, అది పెద్ద లొల్లి అనమాట. అది వేరే విషయం. అంటే ఎన్ని రోజులైనా ఖాళీ ఉంటుంది. సమంత మాత్రం సొసైటీలో వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఏదోలా చూస్తున్నారని పెళ్లి చేసుకుంటుంది. అయినా కానీ అంత హాట్, అంత స్వీట్, అంత ఘాటు ఎవడైనా వదిలేసుకుంటాడా? అందుకనే ఎవరో దాకెందుకు నేనే హార్ట్ఫుల్ ఫ్యాన్ అనమాట సమంతకి. కానీ వేరే వాళ్ళకి చేరిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ఫోటోలు చూసి ఎన్నో రోజులు రేఖలు అరక్కొట్టుకున్నాను. ఇక్కడి నుంచి ఆ భాగ్యం లేదు. ఎందుకంటే మొగుడు అడుగు జాడల్లో నడుస్తుంది కాబట్టి. బట్ ఎవరు ఎలా ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ముసలు అయినా 90 years 70 years 60 years అయినా కానీ పెళ్ళి జరగాల్సిందే, పెళ్ళి అనేది అవ్వాల్సిందే. అంటే పెళ్ళి అనేది ఒక ఉండాలి కాబట్టి బాండింగ్ అనేది పెళ్లి చేసుకోవడం మంచిదే, హ్యాపీయే. కానీ చేసుకున్నానే ఇప్పుడు వదలదేంకో నా మాటిని. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే అసలు ఈ ఏజ్లో, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి ఏదో సంథింగ్ ఒక డిసీజ్ వచ్చింది, తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ సడన్గా ఏమన్నా మళ్ళీ రివర్స్ కొడితే మళ్ళీ అదే పరిస్థితి కదా అని అంటుంది. ఒక్కలే 4 రోజులు బతికితే చాలు భయ్యా. పైసలు ఉన్నాయి ఆవిడకి. 4 రోజులు బతికినా, 2 సంవత్సరాలు బతికినా, 6 నెలలు బతికినా హీరోయిన్ చేసుకున్నానని వాళ్ళ మొగుడు అనుకుంటాడు. ఒక అబ్బాయిని చేసుకున్నానని ఈమె అనుకుంటుంది. ఎన్ని రోజులైనా కానీ అంటే వీడు చేసుకుంటే తప్పలేదు, ఆమె చేసుకుంటే తప్ప అని కొంతమంది విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మాయి వేరు, అబ్బాయి వేరు అంటే నేను ఒప్పుకోను. ఎప్పటికైనా అమ్మాయే, అబ్బాయి చేసుకున్నాడు కాబట్టి అమ్మాయి కూడా చేసుకుంటుంది. ఆమెకి డిసీజ్ ఏం లేదు. చిన్న అవునే డిసీజ్ వస్తే ఏమవుతుంది? వాళ్ళు మొన్న చచ్చిపోద్ది. ఇప్పుడు కాదు తర్వాత వస్తుంది. సంవత్సరం బతికినా చాలు కదా. హీరోయిన్ ఆవిడ ఏం లేదు. చాలా మంది అంత మంచి హ్యాండ్సమ్ నాగచైతన్య వదిలేసి ఒక ఓల్డ్ ఏజ్ అతన్ని చేసుకున్నాడు అని చెప్పి. ఏమోనండి, నాకు తెలిసి దెబ్బ ఎత్తలేదండి నాగచైతన్య, అందుకనే వదిలేసింది అనుకుంటా. నాకు తెలిసి ఏమో వాడెవరు 100 ఉంటాయండి. గుమ్మం వరకు మనకు తెలుసు. రూమ్లో ఏం జరుగుతుందో ఎవడో తెలుసు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆకి కుర్ర వయసులో ఉన్నప్పుడు ఏమయ్యా చేసావు సినిమాలో బాగా నచ్చింది, ఎర్రగా బుర్రగా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని దానికి ట్రైల్ వేసాడు. అది కూడా ఊ అని పెళ్లి చేసుకున్నారు. అదేదో ఊ అని మొగమాటం కొద్దీ కడిపోతుంది అంటారు చూసారు, అలాగే పెళ్ళి అయిపోయింది ఆ మూమెంట్లో. ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి తెలిసి వచ్చింది సొసైటీ ఏంటి, వాటెవర్ ఇది అని తెలిసి వచ్చింది. ఆమెకి మల్టిపుల్గా యాక్టర్గా యాక్టింగ్ చేయాలని అలవాటు. హిందీ, మలయాళం, తమిళ్, ప్రతి ఒక్కటి, భోజ్పూరి ప్రతిదీ చేస్తుంది. మనోడికి కుళ్ళు వచ్చేస్తుంది. మనోడేమో చేసిన సినిమాలే ఫ్లాప్ అయిపోతున్నాయి. అదొక చిన్న కుళ్ళు ఉంటుందండి. దానివల్లనే డైవోర్స్కి ఒక రీజన్ కూడా అనుకోవచ్చు నాకు తెలిసి. చాలా మంది చెప్పింది ఏంటంటే తన మేకప్ ఆర్టిస్ట్ వల్ల కొంచెం వాళ్ళిద్దరు క్లోజ్నెస్ వల్ల ఇది ఇష్యూ అని ఉంటాయి. అవన్నీ వదలొద్దు. నీ దగ్గరికి నీ బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత వేరే వాడిని ఊహించుకుని దెబ్బేస్తే తప్పు. వేరే వాడితో ఫోన్ మాట్లాడుతూ నీతోటి క్లోజ్గా ఉంటే తప్పు. కానీ నీ లైఫ్లో అంటే నీతో ఉన్నప్పుడు వేరే వాడితో మాట్లాడితే తప్పు. కానీ వేరేవాడు ఆమె లైఫ్ అదేనండి. ఆమె లైఫ్ అది. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మొత్తం రోతే ఉంటుంది, మొత్తం బూతులు అమ్మాయిలతోటే ఉంటాను నేను. మా ఆవిడ ఏమంటుంది? ఏముంది మా ఆవిడ, నీ ఇండస్ట్రీ వరల్డ్ ఇది, నువ్వు ఏదైనా చేసుకో, నా దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం చెప్పులు బయట వదిలేసిరా అంటది. నన్ను మధ్యతరగతి కుటుంబం వాడిని నన్నే ఇంత అర్థం చేసుకున్నప్పుడు మా వాళ్ళ ఆడిని అర్థం చేసుకోవాలి, వాడు కూడా వాళ్ళ ఆవిడని అర్థం చేసుకోలేదు. మటుకుడిసారి జీవితం మొత్తం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది. ఎన్ని పైసలు సంపాదించుకుంటే ఏంటి? అమ్మ రెండో పెళ్ళం వాడెవరు ఇదే పర్స్పెక్టివ్ కింద అనిపించింది ఆడియన్స్కి, అంతే, అంతకుమించి ఏం కాదు. పైసలు ఉన్నాయండి. ఆవిడకి డిసీజ్ వస్తే ఏమైంది, బొక్క వస్తే ఏమైంది, ఏం వచ్చినా కానీ చచ్చిపోయినా పర్లేదు, ఓ సంవత్సరం బతికినా చాలు. ఎందుకంటే పైసలు ఉన్నాయి కాబట్టి. డిసీజ్ గట్టే అన్నీ క్లియర్ అయిపోతాయండి. HIV వచ్చినా కానీ 2 రోజుల్లో క్లియర్ అయిపోద్ది, అంతే. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సమంత. నా క్రష్ నువ్వు ఎన్నో రోజులు చేతిలో రేఖలన్నీ అరగొట్టుకున్నాను నిన్ను చూసి. కానీ ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకోవడం కొంచెం బాధ అనిపించింది. నాగచైతన్య నేను వదిలేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా నాకు కనెక్ట్ అయితేమోనని. హస్బెండ్ బాలే అంటే ఈ సెకండ్ ఫస్ట్ బాగుండకపోవడానికి కారణం ఏమిటి? అంటే వీళ్ళు బాగాలేదని చేసుకున్నారా? వాళ్ళ అండర్స్టాండింగ్ బాగాలేక విడిపోయారు. సో సమంత గారిని చూసుకుంటే అసలు సమంత గారి డివోర్స్ అవ్వడానికి కారణమే ఆ డైరెక్టర్ అని చెప్పారు. సో మళ్ళీ అదే డైరెక్టర్ ని సమంత గారు పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారు, అది కరెక్టే. వాళ్ళ ప్లాన్స్ ఏంటో మనకు తెలియదు.